నేర్చుకున్నాను. ఒక 1 year నుంచి నదీర్ బాషా గురుజీ మా గురువు గారు ఆయన దగ్గర అంటే మీనింగ్తో పాటు మేము నేర్చుకోలేదు అనమాట. కొన్ని శ్లోకాలు చదువుతున్నాము, ఏదో పారాయణాలు చూసుకుంటున్నాము. 1 year బ్యాక్ ఎవరో చెప్తే మేము జాయిన్ అయ్యాము. అది యాడ్ అయ్యాక నైట్ టైము ఒక 1 hour అయినా అసలు భగవద్గీత అంటే ఏంటి, ఆ శ్లోకాలు మీనింగ్ చెప్పడం, ఇంత ఉంది ఆ మీనింగ్. అంటే మనకి మన బ్రతుకు అంతా మొత్తం భగవద్గీతలో ఉంది. మనం ఎలా బ్రతకాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా ముందడుగు వేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా ప్రియంగా మాట్లాడాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా ఎలా ఉండాలి, ప్రతి ఒక్క శ్లోకానికి ఒక్కొక్క మీనింగ్ అనమాట. అలా నేర్చుకుంటూ వచ్చాక ఆయన ఏం చేశాడంటే మనతో ఉండకపోకూడదు, ఈ జ్ఞానము 10 మందికి పంచాలి. అంటే ఎక్కడి నుంచి రావాలి, పిల్లల దగ్గర నుంచి రావాలి జ్ఞానము అని చెప్పని స్కూల్స్కి వెళ్ళి ఒక 3 years నుంచి చేస్తున్నారు గురువు గారు. ఇప్పుడు మమ్మల్ని ఏమంటే 2 years నుంచి స్కూల్కి వెళ్ళి మీరు చెప్పండి అమ్మా, పిల్లలందరికీ శ్లోకాసు అంటే చదువు కాదు, చదువు రావాలంటే మెయిన్ వాళ్ళకి తెలియాలి, ఏంటి ఎలా ఉండాలని తెలియాలి. ఒక భావసహితంగా భగవద్గీత నేర్పించండి అని ఒక చాలీసా అని ముఖ్యమైన 700 శ్లోకాలు 701 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో మొత్తము. దాంట్లో ఒక 40 శ్లోకాలు మెయిన్ శ్లోకాలు తీసుకొని దాని భావార్థంతో కలిపి ఒక పుస్తకాన్ని తయారు చేసి ఈ పుస్తకంలో ఈ 40 శ్లోకాలు పిల్లలందరికీ నేర్పించి ఆ భావసహితంగా నేర్చుకుంటే పిల్లలు మంచిగా తయారవుతారు. ధర్మం అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే పిల్లలు అంటే నేనే గొప్ప, నాదే గొప్ప, నేనే చేస్తున్నాను అహంకారం పెరిగిపోతూ ఏది మంచి చెడు ఎవరికి తెలియట్లేదు అనమాట. అది కాదు, పిల్లల నుంచి అన్ని తీసుకురావాలని ఆయన సంకల్పం అనమాట. అది మా ద్వారా మాకు నేర్పించి మమ్మల్ని స్కూల్స్కి పంపించి ఇంచుమించి 50 మంది టీచర్స్ ఉన్నామండి మేము. ఒక 2000 మంది పిల్లలకి ఇప్పుడు బోధిస్తున్నారు అన్ని స్కూల్స్లో పిల్లలందరికీ. అన్ని అంటే 30-40 స్కూల్స్కి వెళ్ళి అందరం చెప్తున్నామండి. నేను ఎలా వస్తున్నానో అలాగే నాలాగే టీచర్స్ ఉన్నారు, అన్ని స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అలా పిల్లలు నేర్చుకోవాలి, పిల్లలు భవిష్యత్తులో మంచిగా రాణించాలి, ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళు ఎదుర్కొనే శక్తి వాళ్ళకి ఇవ్వాలి. ఇదంతా భగవద్గీతలోనే ఉంది. అంటే ఏ మతం, మన భారతీయ మతము సాంప్రదాయము పూర్వకాలం నుంచి వచ్చింది. భగవద్గీత కూడా పూర్వకాలం నుంచి వచ్చింది. దాంట్లో నుంచే మతాలు డివైడ్ అయ్యి మతాలు అనేది ఇప్పుడు వచ్చాయి. కానీ భగవద్గీత అనేది సనాతనమైనది. ఈ సనాతన ధర్మం అందరికీ తెలియాలని చెప్పని ఆయన పట్టుబట్టి, ఆయన పెద్ద ఆయన పట్టుబట్టి మమ్మల్ని అందరినీ, అంటే ఆయన ఒక ముస్లిం తెలుసుకున్నాడు ఆయన. అంటే ఇది కాదు మతము, ఎప్పుడో సనాతనమైన అంతా మనం భారతీయులము, భారతీయుల నుంచి అన్ని కులాలు వచ్చాయని తెలుసుకొని 10 సంవత్సరాల నుంచి ఆయన అవకాశం పట్టి ఈ గ్రంథమే మెయిన్ అని చెప్పేసి అందరికీ తెలుపుతున్నాడు, మాకు నేర్పించాడు, మీ దగ్గరికి పంపించాడు. మీరు బాగా నేర్చుకోవాలి, దీంట్లో ఉన్నది తెలుసుకోవాలి, మీరందరూ ఐకమత్యంగా ఉండాలి, ఒకరికొకరు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్ని దాంట్లో ఉన్నాయన్నమాట. అవన్నీ తీసుకోవాలి, సమానంగా తీసుకొని ధైర్యంగా ముందుకెళ్ళి పెద్దవాళ్ళు అయ్యా కూడా ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, ఏదనుకున్నా సాధించగలం అనమాట. సాధించలేనిది ఏది లేదు. మనము ఈ భగవద్గీతలో చెప్పున్నాడు స్వామి, ఏం తినాలి, ఎలా ఉండాలి అన్నీ ఉన్నాయన్నమాట, ప్రతి శ్లోకంలో ఉన్నాయి. అవి అనుకరిస్తూ మీరు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని నేర్పించినందుకు ఉదయం పూట కొంచెం సేపు చదువుకోండి, మర్చిపోవద్దు. ఈ జ్ఞానాన్ని భావసహితంగా చదువుకొని ముందుకెళ్ళాలని, మీ స్కూల్కి మంచి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. జై గురుదేవ్.